వాడబడటానికి కారణం నా తల్లి నా తండ్రి అందరి బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. ప్రార్థించే తల్లిదండ్రులు ఉన్నటువంటి బిడ్డలు ఎప్పటికీ ఒకవేళ తప్పిపోయినప్పటికీ కూడా వారి అంతం అక్కడే ఆగిపోదు, కానీ తిరిగి మరలా వారు సమకూర్చబడతారు. అందుకు నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా కోసం నిత్యము ప్రార్థించిన తండ్రి తల్లి ఉన్నారు. ప్రత్యేకంగా తల్లి మరి ఎక్కువైన ప్రేమ నాకు ఎలా ఉందంటే అసలు కళ్ళ ముందే నేను చూశాను. ఆమె పడిన బాధ, ఆ పుట్టుకున్న విధానం ప్రాణం కోసం నా కళ్ళ ముందే ప్రారంభమైంది. రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదు, కళ్ళ ముందే ఆమె పడిన బాధ అంతా కూడా జ్ఞాపకం వస్తుంది. సహజంగా నాకు ఏడుపు ఎక్కువగా రాదు, కానీ నా తండ్రి విషయంలో నా తల్లి విషయం సేమ్ ఇద్దరు ఒకేలాగా. ఏదో బాగాలేదయ్యా అంటే నేను చిన్నగా నాన్న కూడా అలానే హాస్పిటల్కి తీసుకెళ్ళాను, సంగీత హాస్పిటల్కి. సేమ్ ఇది. అలాగే నా తల్లి కూడా అలానే నాకు బాగాలేదయ్యా అంటే అలానే బండి మీద ఎక్కించుకునేటప్పుడు ఆశ ఏంటంటే తిరిగి మరలా చిన్న నొప్పి, చిన్న బాధ, చిన్న కష్టంలే అనుకున్నాను. కానీ ఇద్దరు ఒకే రీతిలో వెళ్ళిన తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మార్చిపడ్డాయి. అది దేవుని చిత్రాన్ని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా ఈ 10 సంవత్సరాల పరిచర్యలు చాలా ప్రసంగాలు చేశాను. నేను కూడా నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడుతున్న మాటలు చాలా చెప్పాను. కానీ తన దాకా వస్తే కానీ ఎవరికైనా తెలియదు అన్నట్టుగా ఆ బాధ ఏంటో, ఆ వేదన ఏంటో నాకు అర్థమైపోయింది. తండ్రి చనిపోయినప్పుడు కానీ ఇప్పుడు తల్లి పోగొట్టుకున్న తర్వాత నాకు అర్థమైపోయింది. కానీ ఒకటే నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తుని విశ్వాసించారు, నమ్మి బాప్తిసం పొంది దేవుని కోసం బ్రతికారు కాబట్టి దేవుని సన్నిధిలో వారు ఉన్నారు. గొప్ప నిరీక్షణతో నేను బ్రతుకుతున్నాను. అలాగే నా అక్కలు కూడా, నా అక్కలు నా చెల్లి ఇద్దరు కూడా, నా బావలు బామర్ది కుటుంబాలు ప్రార్థించండి. మీరందరూ కూడా నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. మరలా చెప్తున్నాను, ఈ స్థితిలో ఉండడానికి గల కారణం నాకంటూ ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఘనత సమాజంలో వచ్చిందని అంటే ఇది నా ఘనత కాదు, నా కొరకు ప్రార్థించినటువంటి తల్లి తండ్రి వారు. కాబట్టి నేను నాకుంటూ గొప్ప పేరు దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి తల్లిని పోగొట్టుకున్నాను. అయినా ఒకటే ధైర్యం, చాలా మంది ఆత్మీయులను ఇచ్చాడు దేవుడు, చాలా మంది బంధువులను ఇచ్చాడు, కూడా ప్రార్థిస్తారని నమ్ముతున్నాను. ఒకటే మనం భక్తి చేయాల్సింది దేనికోసం అంటే పౌలు గారు మాట్లాడుతూ కొన్ని సంఘము 15వ అధ్యాయం 19 వచ్చినట్టు ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షిస్తే మనుషులందరికంటే. కాబట్టి యేసుని నమ్మాల్సింది ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడం కాదు. యేసుని నమ్ముకుంటే మనకు వచ్చింది పరలోకం, మోక్షం. కనుక దానికోసం యేసునందు మనం విశ్వాసం ఉంచుదాం. ఈ గొప్ప నిరీక్షణతో జీవితాన్ని కొనసాగిద్దాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. వచ్చిన మీ అందరికి, ఈ ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ కూడా భోజనం సిద్ధపరచబడింది. దయచేసి మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. అలాగే వచ్చినటువంటి దైవ సేవకులకి, అలాగే సంఘ పెద్దలకి, స్నేహితులకి, నా రక్త సంబంధికులకి, నా మేనమావులకి, అలాగే అందరికీ, నా కుటుంబీకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా భక్తి జీవితంలో పరలోకాన్ని చేరుకునే విధంగా భక్తి చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, మన జాకబ్ గారి యొక్క నాన్నగారు వల్లడి దేవసాయం గారు 1978లో సేవా కార్యక్రమం ప్రారంభించారు. అప్పుడు కక్కాయతోటినే తిరుగుతూ ఉన్నాము. అటువంటి విషయంలో ఏఎంజీలో కక్కాయకి సైకిల్ ఇచ్చారు. అప్పుడు సైకిల్ ఇస్తారు సేవ చేసేవారికి. సైకిల్ ఇస్తే ఇక్కడ చుట్టూ గుడిసుంది, దాన్ని కానిచ్చి అక్కడ పెట్టి నిద్రిస్తారు వాళ్ళంతా. అటువంటి పరిస్థితుల్లో ఒక దొంగ సైకిల్ తీసుకుని పోయాడు రేత్రి. పోతే ఉదయం పూట వస్తే అబ్బాయి సైకిల్ తీసుకెళ్ళారయ్యా అన్నాడు. కాకాయ స్టేషన్లో కేసు పెడతాం పా అన్నాడు. వద్దయ్యా, కేసు వద్దేమొద్దు, ప్రార్థన చేద్దాం అన్నాడు. అదెందుకు అక్కాయ, 3,000 రూపాయల సైకిల్ పోతే నువ్వు ప్రార్థన అంటావు అంటే కాదులయ్యా అన్నాడు. చిన్నమ్మకి అక్కాయ ప్రార్థన చేస్తే 3వ దినాన ఇంటి పక్కన సైకిల్ పెట్టి వెళ్ళిపోయాడు. కాకపోతే లైట్ తీసుకెళ్ళాడు, దానికి లైట్ ఉండేది ముందు.
ఆ లైట్ తీసేసి సైకిల్ ఎట్లా ఉందో అసలు సైకిల్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. వేరే సైకిల్ కాదు, దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక అది. అంటే ఒక సేవకుడు యొక్క సైకిల్ తీసుకెళ్ళటం ఆ దొంగకు కూడా మన సొంతం. ఇంకో రెండో విషయానికి వస్తే 2004లో ఆంధ్ర ఇవాంజలికల్ దేవాలయాన్ని ప్రారంభించారు. కొన్ని గొడవల వల్ల ఆగిపోయింది. 2014లో పొరపాటి రాజేష్ కుమార్ వచ్చినాక స్టార్ట్ చేశారు 10 సంవత్సరాలకి మరలా. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాలా. అటువంటి పరిస్థితుల్లో నేను దాన్ని టేకప్ చేయడం జరిగింది. అప్పుడు కక్కాయ ఒకటే అన్నాడు, అది సామాన్య విషయం కాదు దేవాలయం, ఎన్నో అడ్డుపోట్లు వస్తాయి, ఎన్నో మాటలు వస్తాయి, అవన్నీ డీల్ చేయగలవా? కానీ దేవుడు నీకుంటాడు, కాడి కింద ఎద్దు అని చెప్పిన మాట ఇప్పుడు నేను మరవలేను. తదుపరి ఆయన అన్నట్టుగానే కాడిని కింద వేయకుండా నాకు సహకరించినటువంటి తోటి వారు ఉన్నారు. విజయ్ కుమారు, రాజేష్ కన్నా, చిన్న బాబు ఇట్లా ఉన్నారు. వారితో దేవాలయాన్ని పూర్తి చేశారు. కక్కాయ చివరి రోజుల్లో ఇంకా 2 సంవత్సరాలకి మరణిస్తానంగా ఆయన సేవ చేసిన సంచి నాకు ఇచ్చాడు. ఆయన చేసిన సేవ సంచి అది నాదిగా తీసుకోయా జాగ్రత్త అని చెప్పి హెచ్చరించి ఇచ్చాడు. కావున ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకున్నానంటే కారణము ఈ రకంగా నేను ఉండటానికి కారణం కూడా కక్కాయే. ప్రపదము మాది గన్నవరం, అక్కడ అల్లడి మహాలక్ష్మమ్మ వీళ్ళింటి అని తెలియదు మా అత్తమ్మ. ఆమె నేర్పింది చర్చి అంటే ఏంది, పాటలు అంటే ఏంది. సేవ విషయంలో దేవస్థానం కక్కాయ నాకు ఇది చేశాడు. పాటలు పాట చట్ట కాదు ఇట్టబాడు అని అన్నీ నేర్పింది కక్కాయ, చెన్నమ్మ. ఇది మడి సత్యం. కావున వారి ఇరువురు లేకపోవటం నాకు చాలా లోటు. మరి ముఖ్యంగా 3 చెల్లెళ్ళు, అదేవిధంగా జాకబ్ని, వారి కుటుంబాలను సదాకాలం దేవుడు ఆశీర్వాదాలు కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో